లక్కీ చామ్ పూజా హెగ్డేని అల్లు అర్జున్ మూడోసారి రిపీట్ చేస్తున్నారా? మేడం సార్ మేడం అంతే అంటూ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి చెప్పే టైం వచ్చేసినట్లేనా? ఇంతకీ అసలు విషయం ఏంటో మీకు ఇప్పటికే అర్థమైంది కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్పెషల్ స్టోరీని ట్రాక్ చేద్దాం ఎక్స్క్లూజివ్గా. ప్రజెంట్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్ లో గ్లోబల్ ప్రాజెక్ట్ రాకా చేస్తోన్న బన్నీ తన నెక్స్ట్ డైరెక్టర్ గా లోకేష్ కనకరాజును ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కే బన్నీ లోకేష్ సినిమా ఈ ఇయర్ లోనే పట్టాలెక్కుతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో ఆగస్టులోనే AA23కి సంబంధించి మేజర్ అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బన్నీ అభిమానులు. ఇక లేటెస్ట్ గా ఈ ప్రెస్టీజియస్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయిందంటూ వస్తున్న న్యూస్ మరింత ఎగ్జైట్ చేస్తోంది. అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు సినిమాలో హీరోయిన్ గా మొదటి నుంచి పూజా హెగ్డే పేరే వినిపిస్తూ వస్తోంది. అయితే రీసెంట్ గా బన్నీపై లుక్ టెస్ట్ పూర్తి చేసిన లోకేష్ ఈ సినిమాలో పూజాని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఆల్రెడీ లోకేష్ కూలీ సినిమాలో మౌనిక సాంగ్ లో మెస్మరైజ్ చేసింది పూజా హెగ్డే. ఇక ఈ గురువారం విడుదలవుతున్న జననాయకంలో పూజా సీన్స్ దాదాపుగా ట్రిమ్ చేసినట్లుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో డిసప్పాయింట్ అయిన బుట్టబొమ్మ అభిమానులు బన్నీ లోకేష్ సినిమాలో హీరోయిన్ అంటూ వినిపిస్తోన్న న్యూస్ నిజం కావాలని కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ పూజా హెగ్డే కాంబినేషన్ లో ఇప్పటికే 2 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. డీజే సినిమాలో ఫస్ట్ టైం బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు అల్లు అర్జున్ పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీపై అభిమానుల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దీంతో ఇప్పుడు బన్నీ లోకేష్ కనగరాజ్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫైనల్ అయితే మాత్రం పూజా హెగ్డే మళ్లీ టాప్ రేస్ లోకి రావడం పక్కా అంటున్నారు బుట్టబొమ్మ అభిమానులు.